చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఎలాగో చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాలు చెప్పారు. కాబట్టి ఇలా కాకుండా ఇప్పుడు మీరు గెటప్లు మారిస్తే ఎలా ఉంటుందా అని చిన్న థాట్. సో ప్రతిరోజు ఎంతో మందిని భయపెడుతున్న ఈ రౌండ్ ఈ రోజు కూడా ఎలా భయపెడుతున్నా అని నేను ఎదురు చూస్తున్నాను. రైట్, ఇంతకీ మీ అబ్బాయిల్లో ఎవరు చీర కట్టుకుంటారా అని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను, బీపీ వచ్చి. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి పంప. థర్డ్ రౌండ్ జంబలగడి పంపలో ఆ గ్యాంగ్ బీభత్సంగా ప్లాన్ చేశారు. పాపం ఒక్కడిని అమాయకుని ఇక్కడ వదిలేసి ముగ్గురు వెళ్ళిపోయారు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్ మారింది ఫ్యూచర్, అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్. ఓకే, ఏం స్కిట్ చేయబోతున్నారు? మెంటల్ మొగుడు. మెంటల్ మొగుడు. మెంటల్ మధ్యలో పాటినాను కానీ మెంటల్ మొగుడు. ఓకే, ఇంతకీ ఎవరు మొగుడు? నేనే. ఈవిడెవరు? మా ఆవిడ. మీ ఆవిడ. ఆయన ఎవరు? మా డాక్టర్. డాక్టర్ తో డాన్స్ చేస్తుందేంటి మీతో చేయకుండా? అదే మోసం చేస్తుంది నన్ను అసలు. అందుకే మీకు కంట్రోల్ లో పెట్టుకోవాలి. మీకు అందుకే మెంటల్ ఉంది, నాకు అర్థమైంది. ఎస్, మేమంతా మెంటల్ ప్రేక్షకులు, మీ స్కిట్ కోసం ఎదురు చూస్తున్నాం. వెరీ గుడ్. నాలాంటి అందమైన అమ్మాయికి ఈ మహేష్ బాబు అమెరికాలో దొరుకుతారు అనుకున్నాను. కాకపోతే నాకు పీడ కొద్ది ఒక ఎడ్డి మొగుడు దొరికాడు నాకు. సర్లే పోనీ కదా అడ్జస్ట్ అయ్యా. మొన్నే ఒక డాన్స్ ఆడవాడితో కింద పడి మతిపోయింది వానికి. ఇప్పుడు ఏం చేయాలో నా పరిస్థితి ఏంటో ఏమో, ఏంటి అర్థం కావట్లే. మమ్మీ 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 నేను ఇంటికి వచ్చేసా, ఆడుకొని ఇంటికి వచ్చేసా. ఏంటండి నేను మీ వైఫ్ నండి, చేస్తే ఎలా తినడానికి స్నాక్స్ తీసుకో. సరే ఆగండి. ఏంటి మమ్మీ ఎప్పుడు దోశ ఇడ్లీనే తెస్తావు, నేను ఎప్పుడన్నా వేరే ఎక్కువ లేదు మమ్మీ. మీరు నా హస్బెండ్ అండి, నేను మీ వైఫ్ నండి, నన్ను చూడండి కొంచెము. నా హస్బెండ్ వా? హస్బెండ్ నేనే. నీకు మెంటల్ పట్టింది మమ్మీ, నేను హస్బెండ్ అంటే మళ్ళీ నువ్వు అంటావు. అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నావు మమ్మీ. అండి నేను వైఫ్ నండి, ప్లీజ్ అండి నన్ను చూడండి సరే ప్లీజ్. ఇదిగో. అవునా? నిజంగా నువ్వు నా వైఫ్? అవునండి. సరే నాకు తినడానికి తీసుకురాపో, నేను టీవీ చూస్తుంటా. అమ్మయ్యా. మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు అట్లా చేస్తావు? ఎందుకు అట్లా చేస్తావు మమ్మీ? నేను అలిగినా, నువ్వు కూల్ డ్రింక్ అంటే తీసుకునే రావట్లే నాకు. ఇప్పుడు బాగానే మళ్ళీ ఏమైందండి? డాక్టర్ కి ఫోన్ చేయాలి, పోలీస్ కదా డాక్టర్ కి. మమ్మీ 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 నేను కూడా మాట్లాడతా. ఒక్క నిమిషం. మమ్మీ నేను కూడా మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను కూడా మాట్లాడతాం. నేను మాట్లాడిన తర్వాత ఏమన్నా వేసుకో. ఒక్క నిమిషం ఒక్కసారి మాట్లాడతాను. హలో డాక్టర్ సార్. సార్ నేను మా హస్బెండ్ కొంచెం అయ్యి అంతా ఇలా చిన్నపిల్ల చేస్తున్నారు, క్యారెక్టర్స్ మార్చేస్తున్నారండి. ఒకసారి వచ్చి చెక్ చేస్తారా? నాకు ఫోన్ ఇవ్వట్లేదు. సార్ మీరు విన్నారు కదా ఎలా అవుతుందో, ఒకసారి రండి జల్దీ. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ ఇవ్వట్లేదు నువ్వు. ఒక్క నిమిషం డాక్టర్ రాగానే ఫోన్ చాక్లెట్స్ అన్ని సార్ డాక్టర్స్. ప్రామిస్ సరేనా? డాక్టర్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఓ మీరేనా పేషెంట్? పేషెంట్ నేను కాదండి, మా హస్బెండ్. కత్తిలా ఉంది ఫిగర్. మీరు కాదా పేషెంట్? పేషెంట్ మా హస్బెండ్ అండి. ఓకే పిలవండి. డాక్టర్ వచ్చేసాడు. మమ్మీ అని సంతూర్ మమ్మీ నేను వాళ్ళ వైఫ్ నండి. డాడీ అని పిలుస్తుంది ఏంటి? లైఫ్ అండి. ఏంటో అట్లా కావట్లేదు. పట్టుకోక అది విగ్. నాకు ఒకసారి ఇవ్వరా? అది మా వైఫ్ కి కూడా తెలీదు. నేను చెప్తా మీ వైఫ్ కి. నేను మీ వైఫ్ గుడ్ బాయ్ కదా? లేదు వెరీ గుడ్ బాయ్. చాలా చాక్లెట్స్ ఇస్తాను. ఓకే చాక్లెట్ ఇస్తారా? చాక్లెట్స్ ఇస్తాను.
నీకు ఇలా కాదు ట్రీట్మెంట్, నువ్వు కూర్చో. నీకు ట్రీట్మెంట్ చేస్తాను. ఎందుకు? చాక్లెట్ తినాలంటే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అవునా? ఏం చేస్తున్నాడు మమ్మీ? నీ పేరేం చెప్పు. నీ పేరేంటి? నా పేరు సల్మాన్ ఖాన్. నా పేరు కూడా సల్మాన్ ఖాన్. ఇలా ఉంటుందండి వరుస. ఏం చేయమంటున్నాను? వీడికి తగ్గదా. నువ్వేం చేస్తుంటావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేంటి అసలు? నువ్వేంటి? నువ్వెవరు? నువ్వెవరు? వీడికి ఇలా కాదు, ఇస్తాను చూడు. నేను ఎదవని. నేనంత ఎదవని కాదుగా. ఓ ఇలా మిమ్మల్ని మీరే వచ్చాడా? ఏదో అనిపిస్తున్నా. మీరేం ట్రీట్మెంట్ చేస్తారండి? మిమ్మల్ని మీరే ఏదో ఆగండి, అనిపిస్తున్నారు. నా దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇంకా వాడికి ఇవ్వడం. సరే కానివ్వండి. రా, నించో. ఏం చేస్తారు? నీకు ఇలా కాదు, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ ఇది బాగుంది. మళ్ళీ, 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 మళ్ళీ. మళ్ళీ. నేను కింగ్ కదా, నువ్వు నా మంత్రి కదా. ఏంటి మంత్రి గారు, పత్రాలు తీసుకురండి. పొలాలను పంచొద్దా అందరికి? వెళ్ళండి మంత్రి గారు, పత్రాలు తీసుకురండి. మీరు వెళ్ళండి. దేవుడా దేవుడా దేవుడా. ఇంకో షేడా వీడికి? నా రానివా మంత్రి గారు? ఈ రాణి ఏం బాగాలేదండి, కొత్త రాణిని నీ తీసుకురండి. ముఖానికి నేనే నీకు రాని. ఏంటా జుట్టు ఏంటి? ఏంటి నాకు నచ్చలేదు ఈ రాణి, నాకు కొత్త రాణి కావాలి. వీడికి ఇలా కాదు, నేను ఇస్తాను. నాకు తిరుగునా? ఏం చేస్తున్నారండి మంత్రి గారు? ట్రీట్మెంట్ మా. రాజు గారికి కొంచెం సేవ చేయాలి మేము. నించోండి. ఏం చేస్తారండి మీరు? ఇలా ట్రీట్మెంట్ ఇస్తేనే సెట్ అవుతాడు వాడు. చేయండి, కొంచెం జాగ్రత్త అండి. మా హస్బెండ్ కొడతారా మీరు? వాడే పిచ్చోడు అనుకున్నా, నువ్వు పిచ్చిదాన్ని ఉన్నావు కదా. నువ్వు పిచ్చిదని అంటావా అండి? నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? అమ్మా నువ్వేం ఉండక్కర్లేదు, హస్బెండ్కి వచ్చేసానండి. నువ్వేం ఉండక్కర్లేదు. ఇవాళ నిన్ను బయటికి తీసుకెళ్తా. మనం బండర్లో వెళ్ళి పారడైస్ లో వెళ్ళి బిర్యానీ తిందాం పద. అమ్మాయి డాక్టర్కి ఏమైతే అంటే నా హస్బెండ్ నాకు వచ్చేసాడు. ఈ ట్రీట్మెంట్ ఏదో బాగుంది, అందరికి వాడితే బాగుంటుంది. అదేంటో ఫస్ట్ లో ఏంటమ్మా ట్రీట్మెంట్? చెక్ చేసా. చెక్ చేస్తేనే ఆయన రాజు మంత్రి అంటున్నాడు. సో నాకు తెలిసి అందరికి ఈ ట్రీట్మెంట్ వాడితే చాలా మంది ఉన్నారండి. అంటే ఇక్కడ దగ్గర దరిదాపుల్లో నా మీ పైన చుట్టుపక్కలనే try 100 మంది. నేను ఆల్రెడీ పెచ్చుందమ్మా, నాకు ఇంకా అసలు అదే నేను పిచ్చి తీపిచ్చే డాక్టర్. ఎస్, మీ పిచ్చ డాక్టర్. వెరీ వెల్ డన్. పిచ్చ స్కిట్ ఇది అదిరిపోయింది. థ్యాంక్ యూ. వీళ్ళు ఎంత టెన్షన్ లో ఉన్నారు, మీకు ఎందుకు? చక్కగా మీ ముగ్గురు ఇక్కడే ఉన్నారు, ఒకళ్ళే మిస్సింగ్. వాళ్ళు ఒక్కళ్ళే స్కిట్ చేస్తారా? ముగ్గురు కూడా చేస్తారా? ఇద్దరు. మీరు చప్పట్లు కొడతారా? వెరీ గుడ్ అమ్మా. ఓకే, సో ఆ పరిస్థితి అలా ఉంది. మరి ఈ పరిస్థితి ఏంటో చూద్దాం. అలసిపోతే మళ్ళీ మేకప్ పోతుంది కదా, అందుకనే చేయలేదు ఆవిడ డాన్స్. సో ఎస్, ఏం స్కిట్ చేయబోతున్నారు? ఇద్దరు వైఫ్స్, ఇద్దరు వైఫ్సా? ఇద్దరు అమ్మాయిలు ఆంటీలు మాట్లాడుకుంటారు. ఓకే, అలా వచ్చావా? ఓకే, ఇద్దరు వైఫ్స్ అంటే ఎవరు అదృష్టవంతుడు అనుకున్నాను. సో ఇద్దరు ఆంటీలు మాట్లాడుకుంటూ ఉంటారు, అదే మీ స్కిట్. దేని గురించి మాట్లాడుకుంటారు అంటే అది వేరే విషయం అనుకో, పెద్ద విషయం అది. ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఓ, వాళ్ళ హస్బెండ్స్ గురించి మాట్లాడారు, హస్బెండ్స్ గురించి మాట్లాడుకుంటారంట. అదే స్కిట్. ఎప్పుడు వేసేవి ఇలాంటి డ్రెస్? ఇది ఇప్పుడు ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? మానసిక పరిస్థితి ఏంటి? నీకు లోపల ఎలా ఉంది? చేయగలనా అనిపిస్తుంది, బట్ చేయగలను. స్కిట్ గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? స్కిట్ కాదు, గెటప్ గురించి. గెటప్ చాలా ఆడుగా అనిపిస్తుంది. యా, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇప్పుడు చూస్తూ ఉంటారు నేను గెటప్ లో. గ్యారంటీ ఒక ఫోటో దిగు, మర్చిపోకు. ఓకే, జీవితంలో ఎప్పుడు నీకు బాధ అనిపించినా ఆ ఫోటో దగ్గర నుంచి చూడు, దెబ్బకి సెట్ అయిపోద్ది. ఓకేనా? లెట్స్ గో ఫర్ ఇట్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పాటలు ఒకటి. వదినా చెప్పండి వదిన ఎలా గారు. ఉన్నారు వదినా? చాలా బాగున్నాను వదిన గారు, మీరు ఎలా ఉన్నారు? నేను ఏదో బాగున్నాను వదినా. చీర వదినా ఇది? మొన్నే కళామందిర్ లో డిస్కౌంట్ ఉంది కదా, అక్కడ కొన్నాను. 200 రూపాయలకి వచ్చింది. ఇదే చీర కదా? 2000 రూపాయలు ఇది. ఏదో నీలాగా చీప్ గా వెయ్యం వదిన గారు మేము. మాదంటే ఏదో మధ్య తరగతి కుటుంబాలు వదినా. సర్లే కానీ మీరు వచ్చిన పని ఏంది ఇంతకి? మీ ఇంట్లో షుగర్ ఉందా? లేదు, మా ఒంట్లో బెల్లం ఉంది.
ది మార్నింగ్ పంచలోటి. ఏంటి వదిన గారు ఏమో అంటున్నారు? వద్దా షుగర్ ఇవ్వండి వద్దా. అంటే ఈ మధ్య మేము షుగర్ కొనడం మానేసాం. రోజు 1 కిలో కొంటే 30 కిలోది ఇదే అడుగుతుంది. కందిపప్పు ఉన్నా ఇచ్చినా పర్లేదు వదినా. మీరు ఇప్పుడే షుగర్ అన్నారు, ఇప్పుడు కందిపప్పు అంటున్నారు, రేపు బెల్లం అడుగుతారా అండి? మీరంటే ఉన్నోళ్ళు వదినా, మేమంటే లేనోళ్ళు వదినా. ఓకే అండి, సరే ఇస్తానులే. కూర్చుందాం. మనం ఏం చేస్తావులే, మీ హస్బెండ్ గారు పోయినారు కదా ఊరికి. మీ వారు మొన్న నాకు సినిమా థియేటర్ లో కనిపించారు. సినిమా థియేటర్ లో కనిపించారు? నువ్వెందుకు వెళ్ళావండి? నేను మా వారితో వెళ్ళాను. నేను మా వాడితో వెళ్ళాను. నేను కనిపించలేనా అప్పుడు? పక్క సావిత్రి వదిన ఉందమ్మా. ఎంత మాట అన్నావే దొంగ ముఖం దానా. నీకు మా వారి పైన కన్నేసి నువ్వు సావిత్రి బీవిత్రి అని చెప్తావా? నెక్స్ట్ ఏం చెప్పాలా? నాకేం తెలుసు. నువ్వు ఎందుకు ఎప్పుడు నా మీద పడేస్తున్న దొంగ సచ్చిందానా? ఎప్పుడు నాతోనేనా నీకు పనులు? నోరు అదుపులో పెట్టుకుని వద్దాం. మొన్న నీ మొగుడు ఆడ రోడ్ పైన తాగి పడిపోతా ఉంటే నేనే ఇంటికి ఎదుగో తీసుకొచ్చాను. నా మొగ్గుని ఒక్క మాట ఏం చేసావే? ఆడ తాగి ఎవరు పడితే వాళ్ళని గెలుపుతున్నాడట. ఫస్ట్ నేను మొగుడిని అదుపులో నా పెట్టుకో. మొగుడు తాగుతాడు కానీ తాగి పడిపోయి చంపేస్తా. అబ్బో మాటలేం తక్కువ లేదు కానీ పడిపోయినప్పుడు మాత్రం లేవండి పూయండి అని చెప్పి రాసుకుంటా నా ఉంటాడు. మొగుడు నా ఇష్టం. నీ మొగుడు నీ ఇష్టం. పక్కన వాళ్ళ మీద పడుతున్నాడు, చూసుకో, కాపాడుకో. పడని. మా మీద పడ్డాడు మొన్న. ప్రజాసేవ. పక్కన మీద పడితే ఏం కాదు, నా మీద పడుతున్నాడు. ఎంత అందంగా ఉంటే ఛీ, ఈ మొగోళ్ళంతా ఇంతే అందంగా ఉన్న అమ్మాయిల మీద పడతారు. ఫస్ట్ నీకేం కావాలండి? షుగరే కదా. దీంతో వచ్చిన ఎందుకు నచ్చినప్పుడు ఇగో తీసుకో. కిలో కొనుక్కున్నా, కిలో తీసుకొని నీ మొగుడికి ఇంత ఆడు తాగుకుంటే కందిపప్పు కూడా తీసుకో. పువ్వు కూడా ఇచ్చేస్తే పువ్వు ఇచ్చేసాను. రోజు తెస్తారు కదండి. రేపు మా వారిని దగ్గర పంపించేస్తాను. ఇవ్వండి ఒక్కసారి. విగ్ వచ్చేస్తామ్మా. అసలు స్కిట్ లాగే లేదు, టపీమని అయిపోయింది. ఇద్దరు ఎంత కాన్ఫిడెంట్ గా డైలాగులు చెప్పారు, అస్సలు మర్చిపోకుండా. వెరీ వెల్ డన్. రండి రండి.